వర్కింగ్ ఉన్నారు బట్ ఓకే యా మోహన్ No, Rishi. ఓకే నో ప్రాబ్లం ఓకే లెట్స్ సీ గైస్ ఒక అంటే లైక్ చిన్న మనం ఇమాజిన్ చేసుకోవాలి ఇమాజినేషన్ బ్యాక్ ఎండ్ లో ఇక్కడ మనం సర్వర్ మీద చేస్తాం కదా ఆ టెర్మినల్ మీద చేస్తాం టెర్మినల్ మీద చేసినప్పుడు మనకు తెలియదు అంటే ఇలా మూవ్ అవుతుంది అని మనకు తెలియదు వీ హ్యావ్ టు ఇమాజిన్ ఓహో ఇది ఇలా మూవ్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది ఇక్కడి నుంచి గిటాప్కి వెళ్తుంది అని చెప్పి మనం అనుకుంటూ చేయాలి ఆ స్క్రీన్ మీద అయితే కనబడదు ఓకే ఏమంటున్నానంటే ఇక్కడ కోడ్ ఇక్కడ ఉంటుందండి తర్వాత ఇక్కడికి వస్తుంది తర్వాత ఇక్కడికి వస్తుంది అది మనం ప్రాక్టికల్ చేసినప్పుడు ఇలా మూవ్ అవుతున్నట్టుగా మనకు తెలియదు నేనేమంటున్నానంటే అది మనం అనుకుంటూ చేయాలి బ్యాక్ ఎండ్ లో ఇమాజిన్ చేసుకుంటూ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అది ఎలా చేయాలి చూద్దాం ఓకే చాలా సింపుల్ మెథడ్ ఉంటుంది ఆ సింపుల్ మెథడ్ కాదు స్టాండర్డ్ మెథడే మనం సింపుల్ గా ఒకసారి లెర్న్ చేద్దాం సో ఇది నా డెస్క్టాప్ కదా నా డెల్ డెల్ ల్యాప్టాప్లో అంటే నా ల్యాప్టాప్లో ఇక్కడ నాకు ఒక డెస్క్టాప్ ఉంది కిందకి తీసుకొచ్చేస్తాను ఓకే డన్ ఇక్కడి నుంచి మనకి ఏదైతుందో కోడ్ కాస్త 3 స్టేజెస్గా మారాలి కానీ 3 స్టేజెస్గా మారాలి అది ఏంటంటే స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 అండ్ ఫైనల్లీ హబ్ డాట్ సారీ github.com గిట్ github.com లో మన రిపాజిటరీ నేమ్ ఏంటండి అమెజాన్ లాగిన్ పేజ్ ఇక్కడికి కోడ్ పుష్ చేయాలి ఓకేనా అమెజాన్ లాగిన్ పేజ్ ఇక్కడ మన కోడ్ పుష్ చేయాలి ఓకేనా ఇప్పుడు మన కోడ్ అంతా మన డెస్క్టాప్లో ఉంది డెస్క్టాప్లో లాగిన్ అనే ఫోల్డర్లో -f అని పెడుతున్నానంటే ఫోల్డర్ అని file1 file2 file2 file3 ఈ file1 file2 file3లో లాజిక్ కోడ్ యొక్క మాడ్యూల్స్ ఓకేనా మనం ఏదైతుందో కోడ్ యొక్క కోడింగ్ రిలేటెడ్ యాక్టివిటీ అంతా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ అందులో కోడ్ ఏముందనేది మనకు అనవసరం జస్ట్ మనం ఫైల్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా డెవలపర్ అందులో కోడ్ రాసుకుంటారు సో ఈ కోడ్ ఇలా వెళ్ళాలి అంటే కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇలా డైరెక్ట్గా వెళ్తుంది ఓకే ఎలాగా ఇలా ఇది దాటుకుంటూ స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్ 4 ఇలా వెళ్తుంది ఆ స్టేజెస్ని ఎలా పంపించాలి దానంతటా వెళ్ళదు కదా మనం కమాండ్స్ వాడాలి ఆ కమాండ్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం స్టేజ్ 1 ఏమంటారంటే వర్కింగ్ ఏరియా స్టేజ్ 2ని స్టేజింగ్ ఏరియా అని అంటారు ఇంకొకటి కూడా అంటున్నారు ఇండెక్స్ ఏరియా ఏదైనా పర్లేదు ఓకేనా మీరు ఈ ఫస్ట్ ఆప్షన్తో వెళ్ళిపోండి స్టేజింగ్ ఏరియా అని చెప్పేసి స్టేజింగ్ ఏరియా ఆర్ అని పెడతాను ఓకేనా ఆర్ ఇండెక్స్ ఏరియా మనం ఫస్ట్ యాక్టివిటీని ఎక్కువ వాడుతుంటారు దాంతో కంటిన్యూ చేద్దాం ఓకేనా అండ్ దాంతోపాటు రెండోది కూడా గుర్తుపెట్టుకుందాం ఒకవేళ ఇండెక్స్ అన్నారు అనుకోండి ఓకే తను సెకండ్ స్టేజ్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి చిన్న ఐడియా గురించి రెండోది లోకల్ రిపాజిటరీ లోకల్ రిపాజిటరీ అంటే మీరు మాత్రమే మీ ల్యాప్టాప్లో మీరు మాత్రమే యాక్సెస్ చేసేది దీన్ని ఏమంటారంటే github.comని సెంట్రల్ డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రల్ రిపాజిటరీ అంటే ఎనీవన్ కెన్ యాక్సెస్ మీరు నేను ప్రతి ఒక్కరు కూడా బికాస్ ఇట్ ఈస్ సెంట్రల్లీ అవైలబుల్ గూగుల్ డ్రైవ్ ఏంటి అది కూడా సెంట్రల్లీ ఒక సెంట్రల్ హబ్ అన్న కాడికి కన్సిడర్ చేసుకో సెంట్రల్ హబ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ వన్ కెన్ యాక్సెస్ ఇక్కడ లోకల్ అంటే ఈ ల్యాప్టాప్లో మీరు మాత్రమే యాక్సెస్ చేయగలరు మరి ఇది ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వర్కింగ్ ఏరియా ఉంది కదా వర్కింగ్ ఏరియా వన్ క్వశ్చన్ ఈ వర్కింగ్ ఏరియా మన లోకల్ రిపాజిటరీ కాదా మన డెస్క్టాప్ కాదా ఈ లోకల్ రిపాజిటరీ ఇస్ ఆర్ డెస్క్టాప్ నో అట్ దిస్ పాయింట్ నో అనే చెప్తున్నాను వై బికాస్ ఈ లోకల్ రిపాజిటరీ అని మనం ఎప్పుడు పిలుద్దామంటే ఈ డెవలపర్ ఇది ఇనీషియల్గా ఇప్పుడు డెవలప్మెంట్ ఫేజ్లో ఉంది ఓకేనా డెవలప్మెంట్ ఫేజ్ అంటే లైక్ డెవలపర్ ఒక్కొక్క ఫైల్ తీసుకొని కోడ్ రాయడం స్టార్ట్ చేస్తున్నారు ఈ కోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఈ సెకండ్ స్టెప్లో తను చెప్తారనమాట ఏంటి నా కోడ్ డెవలప్మెంట్ అయ్యింది అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించాలి మెసేజ్ పంపించిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడ స్టోర్ అయినప్పుడు మాత్రమే లోకల్ రిపాజిటరీ present Yes, so basically local repository is the Git repository
వేర్ కోడ్ పుష్ చేశాక సేవ్ చేసుకుంటది. ఎగ్జాక్ట్లీ 100% ఈ కరెక్ట్. వర్కింగ్ ఏరియా అనేది మన డెస్క్టాప్, లోకల్ డెస్క్టాప్. కరెక్ట్ కరెక్ట్ ఓకే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం అంటే లైక్ ప్రజెంట్ ఏంటంటే జనరల్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ షీట్లో మీరు నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నారు అనుకుందాం, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిందని మనం ఎప్పుడు చెప్తుంటాం? కంట్రోల్ ఎస్ చేసిన తర్వాతే, ఓకేనా. ఆ కంట్రోల్ ఎస్ అనేది ఈ ఆప్షన్లో కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ మీరు కమిట్ చేసి అంటే ఇక్కడ సేవ్ చేస్తేనే లోకల్ రిపోజిటరీ. ఇంకా మీరు సేవ్ చేయలేదనుకోండి, ఇదంతా వర్కింగ్ ఏరియానే, మన డెస్క్టాప్లోనే ఉంటుంది. స్టేజ్ 3 ఇది అనమాట, స్టేజ్ 1 ఇది. సేవ్ చేసుకుంటే లోకల్ రిపోజిటరీ, పుష్ చేస్తే డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రల్ రిపోజిటరీ. ఏం చేయలేదంటే వర్కింగ్ ఏరియా. ఓకే, ఐ విల్ షో ఇన్ ప్రాక్టికల్ వే, ఓకేనా. ప్రాక్టికల్ ఒకసారి చేద్దాం ఇది. లెట్స్ సీ. ఓకే గైస్, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ ఏరియాని ఎప్పుడు అంటారు? బికాస్ నాకు ఇప్పుడు ఒక మాడ్యూల్ వచ్చింది, ఋషి యూ హ్యావ్ టు డెవలప్ ఆన్ మాడ్యూల్. ఏ మాడ్యూల్ మీద వర్క్ చేయాలి? లాగిన్ మాడ్యూల్ మీద. అయితే లాగిన్ మాడ్యూల్కి నాకు 3 ఫైల్స్ కావాలి, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. ఫైల్ 1 మీద ఫైల్ 1 ఓపెన్ చేసి డేటా రాయడం స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం, ఓకేనా. డేటా అనేది రాయడం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఫైల్ 2 ఓపెన్ చేసి డేటా రాయడం స్టార్ట్ చేస్తున్నాను. ఫైల్ 3 కూడా ఓపెన్ చేసి డేటా ఫైల్ 2, ఫైల్ 3 అని ఉందా? సరే అండి, ఇది ఫైల్ 3 అనుకుందాం, ఓకేనా. ఫైల్ 3 ఎప్పుడైతే మీరు కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారో చూసారా, దానినే వర్కింగ్ ఏరియా అని అంటారు. సింపుల్ థింగ్. వర్కింగ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్, ఓకేనా, స్టార్ట్ రైటింగ్ కోడ్ ఆన్ పర్టికులర్ ప్రోడక్ట్, స్టార్ట్ రైటింగ్ కోడ్ ఆన్ పర్టికులర్ మాడ్యూల్, దట్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ as వర్కింగ్ ఏరియా. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు 3 ఫైల్స్ ఒక్కసారిగా డెవలప్ అవుతాయా? నో, 1 by 1 డెవలప్ అవుతాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సరే, మన ఎక్సెల్ షీట్లో అయిపోయిన వెంటనే కంట్రోల్ ఎస్ అని చెప్పి ఎలా సేవ్ చేస్తున్నామో, ఫైల్ 1 డెవలప్మెంట్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలి? ఫైల్ 1 డెవలప్మెంట్ అయిపోయిన వెంటనే ఈ ఫైల్ 1 ఎక్కడ పుష్ చేయాలి? స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలి, అంటే సెకండ్ ఏరియాకి పంపించాలి. సెకండ్ ఏరియాకి పంపిస్తే అప్పుడు ఈ ఫైల్ 1 ఉంది చూసారా, ఫైల్ 1 కాస్త ఏదైతుందో ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. దాన్ని స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా అంటే ఒక కామన్ ప్లాట్ఫామ్, డెవలప్మెంట్ అయిపోయిన ఫైల్స్ అన్ని కలిపి ప్యాక్ చేసి పంపించేది. ఐ రిపీట్, న్యూ టర్మినాలజీస్ కదా, సెకండ్ టైం విన్నప్పుడు అర్థం అవుతుంది, క్లాస్ ల్యాబ్ చేసేప్పుడు ఒకసారి చూడండి. ప్రజెంట్ ఎంత అర్థం అవుతుందో అంతే తీసుకుందాం, ఓకేనా. ఈ స్టేజింగ్ ఏరియా ఏంటంటే కొన్ని గ్రూప్ ఆఫ్ ఫైల్స్ని కలిపి ఒక్కసారిగా డెవలప్ చేయాలి. ఇప్పుడు ఫైల్ 1 ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది కదా, అది ఇక్కడ ఉండకూడదు. సో అందుకని చెప్పేసి ఈ 2 ఫైల్స్ని కూడా ఇక్కడ పంపించిన తర్వాత కమిట్ చేస్తాం. సో ఇది స్టేజింగ్ ఏరియా, అంటే డెవలప్మెంట్ అయిపోయిన ఫైల్స్ని ఒక చోట దాయడానికి ఉపయోగపడేదే సెకండ్ స్టేజ్. ఇప్పుడు ఈ ఫైల్ 1 ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా, అది ఎలా వచ్చిందంటే ఈ మన రైట్ క్లిక్ ఓపెన్ చేసి ఆ ఫైల్ కాపీ చేసి మళ్ళీ ఇక్కడికి పేస్ట్ చేయడం. మౌస్ పనిచేయదు, మౌస్ ఏదైతుందో పనిచేయదు, కర్సర్స్ పనిచేయవు. కమాండ్, ఓకేనా. GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, GUI, ఓకేనా. ఈ కమాండ్స్ ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయడం, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయడం, ఇవేమి వర్కౌట్ అవ్వు. సో వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు యూస్ కమాండ్ అనమాట, ఓకేనా. ఇదంతా నేను నోట్స్ ఇస్తాను, ప్రతి కమాండ్ చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ప్రజెంట్ ఒకసారి చూద్దాం. ఈ ఫైల్ వర్కింగ్ ఏరియా నుంచి సెకండ్ ఏరియాకి పంపించాలంటే గిట్ యాడ్ అని చెప్పేసి ఫైల్ 1 ఇవ్వండి, దట్స్ ఇట్. గిట్ యాడ్ ఫైల్ 1 ఇస్తే ఈ ఫైల్ 1 కాస్త ఏదైతుందో ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అయిపోతుంది బ్యాక్ ఎండ్లో. ఋషి, నేను మా డెవలపర్ 2 ఫైల్స్ ఒక్కసారిగా డెవలప్ చేస్తే మరి అదే అలాగా? 2 ఫైల్స్ ఒక్కసారిగా డెవలప్ చేస్తానా? గిట్ యాడ్ ఫైల్ 2 స్పేస్ ఫైల్ 3 స్పేస్ ఫైల్ 4 అంటే స్పేస్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ యాడ్ చేసేద్దాం, వెళ్ళిపోతాయి అన్నీ కూడా సెకండ్ ఏరియాకి వచ్చేస్తాయి. ఓకే, అలా కూడా కాదు. ఇది మా డెవలపర్ 10-15 ఫైల్స్ని ఒక్కసారిగా డెవలప్ చేస్తారు. నేను ప్రతిసారి ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 15 అంతసారి ఎంటర్ చేయలేను కదా. సరే, వీ హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ ఏంటంటే గిట్ యాడ్ డాట్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. గిట్ యాడ్ డాట్, ఆల్ ఫైల్స్ విల్ గో. గిట్ యాడ్ డాట్, గిట్ యాడ్ స్టార్. డాట్ ఎగ్జిక్యూట్ చేసినా పర్లేదు, మీరు స్టార్ ఎగ్జిక్యూట్ చేసినా పర్లేదు, ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చేస్తాయి అన్ని ఫైల్స్. అండ్ వీ హ్యావ్ అనదర్ కమాండ్ ఆల్సో, ఓకే, గిట్ యాడ్ -a. కంటిన్యూ ప్లీజ్, కంటిన్యూ.
ఇక్కడ ఆ, ఈ గిట్ యాడ్ స్టార్ ఇచ్చినప్పుడు లొకేషన్ ఇవ్వక్కర్లేదా? లైక్ మన డెస్క్టాప్ లో ఎక్కడైతే ఫైల్స్ ఉన్నాయో లొకేషన్ మెన్షన్ చేయక్కర్లేదా? ఆ డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఈ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, డెస్క్టాప్ లాగిన్ పేజ్ ఉంది కదా, లాగిన్ Okay. పేజ్ దగ్గరికి వెళ్ళి మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. When we give git add star ఇచ్చినప్పుడు. కరెక్ట్. గిట్ Okay. యాడ్ స్టార్ అనే ఈ గిట్ యాడ్ ఫైల్ నేమ్స్ కూడా ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి చేయాలి. గిట్ చేయాలి. Okay, yeah. నేను అది ప్రాక్టికల్గా చేస్తాను. ఓకేనా, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే గైస్, అయిపోయింది. జస్ట్ అనదర్ 2 minutes ఆన్ దిస్ పర్టికులర్. ఓకేనా, థియరీ పార్ట్లో ఒక 2 minutes చేసి మనం ల్యాబ్ చేద్దాం. ల్యాబ్ చేసిన తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయండి? ఈ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయంటే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని లోకల్ రిపోజిటరీకి పంపించాలి. లోకల్ రిపోజిటరీకి పంపించాలంటే యూ హ్యావ్ టు గివ్ వన్ మెసేజ్. నేను స్టార్టింగ్లో ఏం చెప్పానంటే, ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్స్కి అన్నిటికీ కూడా ట్రాకింగ్ ఉంటుందని చెప్పేసానన్నా. ఏ డెవలపర్ పుష్ చేశారు, ఎప్పుడు పుష్ చేశారు, అది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ పుష్ చేసినప్పుడే ట్రాకింగ్ జరుగుతుంది. ఓకేనా, ట్రాకింగ్ జరుగుతుంది. ఆ ట్రాకింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ ఏంటంటే గిట్ కమిట్ అంటే ఒక ఐడి జనరేట్ అవుతుంది. గిట్కి చెప్తున్నాం ఒక కమిట్ -m ఇవ్వండి. -m అంటే మెసేజ్ అని. గిట్కి చెప్తున్నారు ఒక కమిట్ ఐడి జనరేట్ చేయమని, అంటే యూనిక్ ఐడి, ఒక రోల్ నెంబర్ లాగా, అడ్మిషన్ నెంబర్ లాగా. -m మెసేజ్. పాస్ యువర్ మెసేజ్ నౌ. వాట్ ఈస్ యువర్ మెసేజ్? అవర్ మెసేజ్ ఈస్ అమెజాన్ లాగిన్ మాడ్యూల్స్ కోడ్ డన్. ఇది మెసేజ్. ఇప్పుడు ఈ మెసేజ్ ఏంటంటే మీ లోకల్కి వచ్చేసింది. ఈ మెసేజ్ ఇప్పుడు మీరు పుష్ చేస్తారు కదా, పుష్ చేసినప్పుడు మిగతా డెవలపర్స్ అందరికీ కూడా ఈ మెసేజ్ కనబడుతుంది. ఓకే, అయితే ఋషి ఆల్రెడీ లాగిన్ మాడ్యూల్ డెవలప్ చేసేసారు అని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టర్స్ కొన్ని బగ్స్ ఫైండ్ అవుట్ చేశారు అనుకుందాం. ఫైల్ 1లో ఫైల్ 2లో ఒక బగ్స్ ఉన్నాయి అనుకుందాం. సో మళ్ళీ ఏం చేస్తారు, ఈ మోడిఫై చేసుకుంటారు. ఈ కోడ్ మోడిఫై చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ పంపిస్తారు. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడ పంపించినప్పుడు ఏం చేస్తారో చూద్దాం. గిట్ కమిట్ -m డబుల్ కొటేషన్లో బగ్ ఫిక్సెస్ డన్ ఫర్ లాగిన్ పేజ్. ఓకే, లైక్ కొన్ని బగ్స్ కూడా ఫిక్స్ చేసాము. నెక్స్ట్ అంటే లైక్ రిపిటేటివ్ అనమాట ఇది. ఇంకా ఈ మాడ్యూల్ అలా వర్కౌట్ అవుతుంటుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఈ మెసేజ్ కనుక ఇస్తే ఈ డేటా ఏదైతే ఉందో డేటా అంతటిని కూడా ఈ సెకండ్ ఏరియాకి వచ్చేస్తుంది. ఓకే, అయిపోయింది అంతే. ఓకే, దీనికి చిన్న చిన్న టిప్స్ లా చెప్తాను, అలా గుర్తుపెట్టేసుకుందాం. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఒక ఓన్ స్టైల్ ఉంటుంది కదా గుర్తుపెట్టుకునేలా. మీరు అది కంటిన్యూ చేయొచ్చు. నేను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒకసారి చెప్తాను. ఫైనల్ ఇక్కడికి వచ్చిన తర్వాత సరిపోతుంది. ప్రజెంట్ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఉంది కదా డెస్క్టాప్, ఒకసారి ఓపెన్ చేయండి. మీరు డెస్క్టాప్లో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఇది ఓపెన్ చేయాలి. ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఓపెన్ ప్రాజెక్ట్, లాగిన్ పేజ్. ఇక్కడెళ్ళే నేను ఇందాక చెప్పాను కదా, కమెంట్స్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ గిట్ GUI హియర్ అని ఉంది. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని. గిట్ బ్యాష్ హియర్ అంటే టెర్మినల్ అనమాట. టెర్మినల్ కమాండ్ లైన్ ద్వారా ఆపరేట్ చేయమని. మీరు 95% దీన్ని అలవాటు చేసుకోండి. వై? బికాస్ ఆర్గనైజేషన్లో మనం అంతా వర్క్ చేసేది లైనక్స్ సర్వర్స్లోనే. కేవలం ఈ గిట్ గురించి మాత్రమే విండోస్ వాడతాం. నెక్స్ట్ అన్ని టూల్స్ కూడా ఇంకా లైనక్స్ ఎన్విరాన్మెంట్స్. సో ఆర్గనైజేషన్లో సర్వర్ నుంచి కోడ్ పుష్ చేస్తాం, సర్వర్లో కోడ్ డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి టెర్మినల్స్ వాడాలి. ఆ టెర్మినల్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందాం. గో విత్ ద సెకండ్ ఆప్షన్. నేను ఫస్ట్ ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఎక్కడున్నారు ఇప్పుడు? డెస్క్టాప్, ప్రాజెక్ట్, ఇవి రెండు ఒకటే. డెస్క్టాప్, ప్రాజెక్ట్, లాగిన్. స్క్రీన్ మారిందంతే. డెస్క్టాప్, ప్రాజెక్ట్, లాగిన్ రెండు కూడా ఒకటే గైస్. కాకపోతే ఒక క్వశ్చన్, ఇక్కడ లాగిన్ పేజే, ఇక్కడ లాగిన్ పేజే, కరెక్ట్. పైన 3 ఫైల్స్ కనబడుతున్నాయి, మరి కింద 3 ఫైల్స్ కనబడట్లేదు ఏంటి? ఇది టెర్మినల్, లైనక్స్ టెర్మినల్, గిట్ టెర్మినల్. మీరు ఏం చేయాలన్నా సరే కమాండ్స్ పాస్ చేయాలి. కమాండ్స్ని పాస్ చేయాలి. ఆ కమాండ్స్ని ఎలా పాస్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా, యూ హ్యావ్ టు యూజ్ గిట్ ls కమాండ్. సింపుల్గా ls కమాండ్ వాడండి. ls అంటే ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ అక్కడ ఉన్నవి కనబడతాయి. ls టు సి లేదా లిస్ట్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. టు సి
ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్కి మనం ఏదైతుందో ఎల్ఎస్ కమాండ్ వాడాలి. ఎల్ఎస్. ఓకే, ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్లో మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, ఆ కాన్సెప్ట్ని అప్లై చేద్దాం. 2 to 3 minutes ఆన్ దిస్ థియరీ పార్ట్. ఇది అయిపోతే ఇంక అయిపోయినట్టే. ప్రాక్టికల్ చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కసారి ల్యాబ్ చేస్తే ఇది మన మైండ్లో ఉంటుంది. అండ్ ఒక్కసారి కాదు, 2-3 times ల్యాబ్ చేయండి. బికాస్ సెషన్ ఫస్ట్ నుంచి సెషన్ 100 వరకు ఇది ప్రతి చోట గిట్ కోడ్ పుష్ చేయండి, కోడ్ డౌన్లోడ్ చేయండి, కోడ్ రివర్ట్ చేయండి, ఈ పదాలు వస్తూనే ఉంటాయి. సో మినిమం 3-4 times చేస్తే కొద్దిగా బాగా గుర్తుంటుంది. ఓకే, వర్కింగ్ ఏరియాని ఎప్పుడు అంటారో తెలుసా? వర్కింగ్ ఏరియా అని చెప్పేసి వర్కింగ్ ఏరియాని ఎప్పుడు అంటారంటే గిట్ స్టేటస్ ఎగ్జిక్యూట్ చేయండి. ఫైల్స్ కనుక రెడ్ కలర్లో కనుక ఉంటే అవి వర్కింగ్ ఏరియా అని అర్థం. అయిపోయింది. స్టేటస్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు, రెడ్ కలర్లో ఉన్నాయి, అవునా? అయితే వర్కింగ్ ఏరియా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ గ్రీన్. ఇది గ్రీన్లో మారిపోయిందా? దీనికి రెడ్ వదిలేద్దాం. గిట్ స్టేటస్ రెడ్ అంటే ఫైల్స్ అన్ని వర్కింగ్ ఏరియాలో ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ గిట్ స్టేటస్ గ్రీన్ అంటే ఆ ఫైల్స్ అన్ని స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు అర్థం. స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ లోకల్ రిపాజిటరీకి డేటా వచ్చిందా లేదా? అయితే గిట్ లాగ్ ఎగ్జిక్యూట్ చేయండి. అంటే హిస్టరీ కింద కన్సిడర్ చేద్దాం. గిట్ లాగ్ ఫైల్లో కనుక ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే డన్, లోకల్లోకి వచ్చేసినట్టు అర్థం. నేను దీన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేస్తాను 1 మెటా. సో దట్ పీడిఎఫ్ డౌన్లోడ్ టు పిఎన్జీ అండ్ డౌన్లోడ్ టు పీడిఎఫ్. ఓకే, ఇవి రెండు కూడా ఈ ఆర్కిటెక్చర్ని ఒకసారి నేను ఇది ఇమేజెస్ పంపిస్తాను, అంటే పీడిఎఫ్ పంపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ తీసుకొని నోట్స్ మీద ఈ ఆర్కిటెక్చర్ ఓకేనా చూడకుండా 3-4 times ఒకసారి చూస్ చేసి రెండోసారి 2-3 times చేయండి, గుర్తుండిపోతుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఈ కమెంట్స్ అవి కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే గిట్ కమిట్ తర్వాత నేను ఎక్కడ స్పేస్ ఇస్తున్నాను, -కి దీనికి స్పేస్ ఇవ్వలేదు. ఇది మీరు ల్యాబ్ చేసినప్పుడే తెలుస్తుంది. ఓకేనా? ఒకసారి జనరల్గా ఏం చేస్తాం అంటే -m ఇస్తాం, మళ్ళీ స్పేస్ ఇస్తాం, అప్పుడు మనకు వర్కౌట్ అవ్వదు. సో ఆ ఎర్ర త్రో చేస్తుంది. మీరు ఇలా ఇచ్చారు -mకి స్పేస్ ఇవ్వండి అని చెప్పి అది క్లియర్గా చెప్తుంది, అవి ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకే, లెట్స్ సీ. ప్రజెంట్ ఈ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ ఏ ఏరియాలో ఉన్నాయి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గిట్ స్టేటస్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది, ఈ ఎర్రర్ చూడండి, అందరికీ వస్తుంది స్టార్టింగ్లో. గిట్ స్టేటస్ అంటే గిట్ స్టేటస్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, నాట్ ఏ రిపాజిటరీ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? ఇది ఎర్రర్. ఓకేనా? ఏమంటున్నారు వాళ్ళు, ఋషి నువ్వు గిట్ స్టేటస్ అని ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంటే గిట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావు కానీ గిట్ కమాండ్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వవు అని చెప్పేసి నాకు ఒక ఎర్రర్ త్రో చేస్తుంది, నాట్ ఏ గిట్ రిపాజిటరీ. సో గిట్ కమాండ్స్ వర్కౌట్ అవ్వాలంటే గిట్ ఇనిట్ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేయండి. గిట్ ఇనిట్ అంటే ఇనిషియలైజ్ అవుతుంది. అప్పుడు ఇందాక చూసారా, ఇందాక మాస్టర్ అని రాలేదు, ఇప్పుడు మాస్టర్ అని వచ్చింది. ఇక్కడ ఇనిషియలైజ్డ్ గిట్ రిపాజిటరీ. ఓకే, గిట్కి సంబంధించిన కమాండ్స్ అన్ని వర్కౌట్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, నౌ నెక్స్ట్ యాక్టివిటీ. ప్రజెంట్ ఈ 3 ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి సో తెలుసుకోవడానికి నేను కమాండ్ వాడాలి. వాట్ ఈస్ దట్ కమాండ్? యా ప్లీజ్, వాట్ ఈస్ దట్ కమాండ్? లిస్ట్ ls ls అంటే ఫైల్స్ చూపిస్తాయి, స్టేటస్ తెలుసుకోవాలి. గిట్ స్టేటస్ 3 ఫైల్స్ అన్నమాట. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 మూడు కూడా వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఓకేనా? వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్ నేను ఒక్క నిమిషం, లేదంటే ఇది ప్యారల్గా చేస్తున్నాను. ఒక్క నిమిషం, ఐ విల్ డూ స్నిప్. దీన్ని బట్టి మనం చేసేద్దాం. ఓకేనా? ఇలా నెక్స్ట్ ఏంటంటే గిట్ యాడ్ ఒక్క ఫైల్ మాత్రమే యాడ్ చేద్దాం. ఫైల్ 1 ఈ txt కూడా యాడ్ చేయండి. txt ఆ టెక్స్ట్ ఫార్మాట్ txt అని కూడా యాడ్ చేయాలి. ఓకే, ఫైల్ 1 ఓకేనా, ఫైల్ 1.txt. దట్స్ ఇట్ గైస్, ఫైల్ యాడ్ అయిపోయింది. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ ఫైల్స్. ఓకేనా? నేను ఇక్కడ 1 మిస్ చేశాను కదా, అందువల్ల రావట్లేదు. ఇప్పుడు ఈ ఫైల్ సెకండ్ ఏరియాలోకి వస్తుంది. కన్ఫర్మేషన్
గిట్ స్టేటస్ file1.txt సెకండ్ ఏరియాలోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు యూస్ దిస్ మెసేజ్ గిట్ కమిట్ -m. git commit -m message file 1 done on login page. ఎంటర్. ఎస్, కమిట్ ఒక మెసేజ్ అనేది వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. లోకల్ స్టేజ్లోకి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కమాండ్ ప్లీజ్. లోకల్ ఏరియాలోకి వచ్చిందో లేదో అంటే థర్డ్ స్టేజ్కి గిట్ లాగ్. కానీ గిట్ లాగ్ ఈ లాస్ట్ స్టెప్ అండి. కానీ గిట్ లాగ్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. గిట్ లాగ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే డన్, సరిపోయింది. ఎస్, ఓకేనా. ఇక్కడ నేను ఒక కింగ్, ఓకేనా, జస్ట్ ఒక నేమ్ అనేది ఇచ్చాను. నేమ్ అలా మారుద్దాం, ఓకేనా. నేమ్ అని ఇచ్చాను. సో జస్ట్ ఇక్కడ ఏదైతుందో ఈ డన్ లాగిన్ పేజ్ కాస్త అయిపోయింది. ఈ ఈ ల్యాప్టాప్ నుంచి కింగ్ అనే యూజర్ నేమ్తో వెడ్నెస్డే జనవరి 24న 8:31కి ఈ కోడ్ అనేది లోకల్ రిపాజిటరీలో స్టోర్ అయింది, ఓకేనా. దీప్తి ఇందాక అడిగారు కదా, ఇప్పుడు లోకల్ రిపాజిటరీలో ఉన్నట్టు, దీనికి ముందంతా కూడా వర్కింగ్ ఏరియాలో ఉన్నట్టే. ఓకే, ఇప్పుడు ఫైనల్ థింగ్ ఇక్కడ లోకల్కి వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి మీరు ఒకే ఒక కమాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేయాలి. ఓకే, ఓన్లీ వన్ స్టెప్. ఏం చేయాలంటే ఈ రిపాజిటరీ మీరు క్రియేట్ చేసుకున్నారు కదా, రిపాజిటరీ క్రియేట్ చేసుకున్న తర్వాత రిపాజిటరీ క్రియేట్ చేసుకున్న కొన్ని స్టెప్స్ వాళ్ళు ఇచ్చారు. మీరు ఒకవేళ గిట్ అండ్ గిట్ హబ్లో బిగినర్ అయితే ఈ కమాండ్స్ వాడుకోండి అని చెప్పేసి కొన్ని సెట్ ఆఫ్ కమాండ్స్ ఇచ్చారు. ఈ కమాండ్స్ వాడదాం. గిట్ ఇనిషియలైజ్ చేయండి, అప్పుడే గిట్ కమాండ్స్ వర్కౌట్ అవుతాయి. గిట్ యాడ్, మీరు ఫైల్స్ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి యాడ్ చేయాలంటే యాడ్ అనే కమాండ్ వాడండి. గిట్ కమిట్ -m మై ఫస్ట్ కమిట్. మనం ఏమి ఇచ్చాం, మై కోడ్ ఈజ్ డన్ అని చెప్పేసి అలాగే ఇస్తాం. ఇప్పుడు ఈ స్టెప్ ఉంది కదా, 4th స్టెప్ 6th స్టెప్ ఇగ్నోర్ చేయండి. అది అప్కమింగ్ సెషన్లో, రేపటి సెషన్లో మాట్లాడదాం. ఇప్పుడు ప్రెసెంట్ 1 2 3 అండ్ 4th స్టెప్ వద్దాం. ఇది ఏంటంటే యూఆర్ఎల్. మీరు ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు కదా, amazon-login.com అని చెప్పేసి ఆ యూఆర్ఎల్ చూడండి, github.com అంటే మన అఫీషియల్ యొక్క వెబ్సైట్. రుషికేష్-GitHub Labs అంటే నా గిట్హబ్ యొక్క అకౌంట్. మీకేమొస్తుంది, github.com, ఓకేనా. రుషికేష్ ఇక్కడ ఈ ప్లేస్లో మీ నేమ్ వస్తుంది. మీరు ఏ రిపాజిటరీ క్రియేట్ చేస్తారో ఆ యూఆర్ఎల్. నేను ఈ యూఆర్ఎల్ అంటే ఇక్కడికి కదా మన కోడ్ రావాలి. ఈ యూఆర్ఎల్ ఏదైతుందో ఈ యూఆర్ఎల్ని పాయింట్అవుట్ చేయండి మీ సర్వర్లో. లింక్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. మీరు ఎప్పుడు ఈ పుష్ అనే కమాండ్ కాస్త ఎగ్జిక్యూట్ చేసిన డేటా అంతా ఈ రిపాజిటరీలోకి రావాలని చెప్పేసి ఈ యూఆర్ఎల్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. git push -u origin, git push -u origin and add this information. git push -u origin అని చెప్పేసి ఈ చివరి మీకు ఏముంది, మాస్టర్ ఉంది కదా, దీన్ని బ్రాంచ్ అంటారు. ఈ బ్రాంచ్ ఒక్కటి యాడ్ చేయండి. వెరీ సింపుల్. గిట్ పుష్ -u origin సెంట్రలైజ్ రిపాజిటరీ పంపించడానికి ఎక్కడుంది మీ కోడ్ అంతా, మాస్టర్లో ఉంది. మాస్టర్ నుంచి ఎంటర్ చేయండి. That's it guys, and come here. File 1 is done. Clear everyone? Divya, Loknath, Manju, Deepti, Srinivas, Swati. ఓకే, జస్ట్ అలా అంటే ఎగ్జాక్ట్ అవుట్పుట్ అవసరం లేదు. ఓకే, ప్రొసీజర్ ఎలా ఉంది అని తెలుసుకుంటే చాలు, అది ల్యాబ్ చేసినప్పుడు క్లియర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ డూ అనదర్ యాక్టివిటీ. ఏంటిది, ఈ ఫైల్ 2 ఫైల్ 3 ఇవి రెండు ఒక్కసారిగా పుష్ చేస్తున్నాను. అది ఎలా చేయాలి చూడండి. గిట్ యాడ్, ఓకే, file2.txt రెండు ఫైల్స్ ఒక్కసారిగా చేద్దామా. అయితే మనం ఏం చేస్తానంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఫైల్ 2 ఫైల్ 3 కూడా ఇవ్వండి. నేను ఐఎమ్ గోయింగ్ టు యూస్ డాట్తో పాటు ఇంకో 3 కమెంట్స్ చెప్పాను కదా, ఈ 3 కమెంట్స్ కూడా మీరు ల్యాబ్ చేయండి. అంటే ప్రతి కమెంట్ కూడా ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. ఇంకో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆసారి ప్రాక్టీస్ చేసినప్పుడు స్టార్ వాడండి, ఆ తర్వాత డాట్ వాడండి, తర్వాత -a వాడండి. ఓకేనా, 3 కవర్ అవుతాయి. అండ్ గిట్ యాడ్ డాట్. ఇప్పుడు రెండు ఫైల్స్ కూడా ఎక్కడికి వచ్చేసినాయి, గిట్ స్టేటస్. ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ని ఒక్కసారిగా నేను కమిట్ చేసుకోవాలి. గిట్ కమిట్, ఇందులో నెంబర్ ఆఫ్ సినారీస్ మారుద్దాము. ప్రజెంట్ అవర్ ఎజెండా ఫర్ టుడేస్ సెషన్ ఈజ్ సింప్లీ మన కోడ్ పుష్ చేయాలి. గిట్ కమిట్ -m డబుల్ కొటేషన్లో డేటా డన్. ఓకే,
లోకల్కి వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సేమ్ ఇవే కమెంట్స్, ఇంకా ఇవే కమెంట్స్ గిట్ లాగ్. ఓకేనా, డేటా డన్ అని చెప్పేసి 836 మళ్ళీ కమిట్ చేశాను. అండ్ ఫైనల్గా యూఆర్ఎల్ మళ్ళీ యాడ్ చేయాలంటారా? ఆల్రెడీ నేను ఒకసారి యాడ్ చేశాను కదా, సరిపోతుందంటారా? మళ్ళీ యాడ్ చేయాలా? ఓన్లీ వన్ టైమ్ ఈస్ ఫైన్. ఓకేనా, ఒక్కసారి యాడ్ చేశారు కదా, యూఆర్ఎల్కి సరిపోతుంది. గెట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్ ఎంటర్ చెయ్యాలి. ఓకేనా, హ్యాండ్స్ ఆన్ చేస్తేనే వస్తాయి ఇవి. డన్, ఈ కోడ్ కూడా వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేయండి ఒకసారి. దట్స్ ఇట్ గైస్, 3 ఫైల్స్ ఆర్ డన్. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టుగా డెస్క్టాప్లో మీ డేటా పోయింది అనుకుందాం, పొరపాటున పోయింది అనుకుందాం. ఇది ఈ లాగిన్ పేజ్. డిలీట్, షిఫ్ట్ డిలీట్ లాగిన్ పేజ్. ఆ ఫైల్స్ అయ్యి ఎక్కడ ఈ టెర్మినల్ అది క్లోజ్ చేసేయండి ఒకసారి. ఆ బ్లాక్ స్క్రీన్ అది ఉంది కదా, క్లోజ్ చేసేయండి. పొరపాటున మిస్ అయింది. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓఎస్ క్రాష్ అయింది, ఇంకో పర్సన్ ఎవరో థెఫ్ట్ చేసి ఓకేనా, సంథింగ్ ల్యాప్టాప్ మిస్ అయింది, ఇలా ఇలా జరిగింది. సో స్టిల్ నాట్ ఏ ప్రాబ్లం. ఆ నెక్స్ట్ రోజు ల్యాప్టాప్ పోయినా ఆ, దా ఆ ల్యాప్టాప్ పోయిన యొక్క యాక్టివిటీ కాస్త తర్వాత చూద్దాం. ఓకేనా, ఏదో కొత్త కొత్త ల్యాప్టాప్ మళ్ళీ పర్చేస్ చేసుకోవడము, లేదంటే ఓకేనా ఆ యాక్టివిటీ కాస్త చేద్దాం. ప్రజెంట్ మన కోడ్ డిప్లాయ్ చేసుకోవాలి కదా, సింపుల్గా ఇక్కడికి వెళ్తారు. ఓకేనా, github.comకి కనెక్ట్ అవుతారు తన క్రెడెన్షియల్స్తో. ఈ డౌన్లోడ్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. అండ్ కమ్ హియర్ అండ్ ఇది ఓపెన్ చేయండి. యువర్ 3 ఫైల్స్ ఆర్ హియర్. ఓకే, నౌ వీ విల్ డూ ల్యాబ్ ఆన్ దిస్ వన్, అంటే జస్ట్ టెస్ట్ చేద్దాం.